జై భారత్ అయోధ్యరాజ్ ఛానల్ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, రష్యా ఇండియా 23వ శిఖరాగ్ర సమావేశము 2 రోజుల పాటు భారతదేశంలో జరిగింది. ఈ యొక్క సమావేశం రెండు కదమ సింహాల మధ్య జరిగింది. ఈ 2 సింహాలు వారి ధర్మం కోసం, వారి దేశాల కోసం, వారి దేశ రక్షణ కోసం ఏ రకమైనటువంటి రాజీ పడినటువంటి గొప్ప వ్యక్తులు ఇద్దరు కూడా, గొప్ప సైనికులు ఇద్దరు కూడా. ఆ రకంగా ప్రపంచంలో ఎవరైనా సరే వెనకడిగేస్తారేమో, కానీ వీళ్ళిద్దరూ మాత్రం ఏ విషయంలోని ఈ దేశానికి, వీళ్ళ యొక్క దేశాలకి ఏదైనా నష్టం జరుగుతుందంటే వెనకడిగేసేటువంటి ప్రసక్తి లేదు. అంతటి పోరాట యోధులు కూడా వీళ్ళిద్దరు. అందుకని వీరిద్దరి మధ్య ఏం జరిగింది? వీరితోటి పాటు రష్యా అధ్యక్షులు పుతిన్ గారితో పాటు 80 మంది ఇక్కడ వివిధ వీపీలు, పెద్దవాళ్ళు, మంత్రులు, వ్యాపారవేత్తలు ఒక 80 మంది ఇక్కడికి రావటం జరిగింది. వీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత క్షణం తీరిక లేకుండా మనకున్నటువంటి, ఎక్కడున్నటువంటి మంత్రులు అందరితోటి కూడా క్షణం తీరిక లేకుండా వీరు ఎవరికి వాళ్ళు, ఎవరి పని వాళ్ళు, వీళ్ళ మధ్యన జరిగేటువంటి సమావేశాల్లో ఎవరి పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడం అనేది అసలు మర్చిపోలేనటువంటిది. అయితే ఇక్కడ ఏమీ జరగలేదు, ఏం జరిగింది అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఏమి జరిగిందో అనేది డప్పు కొట్టుకుని ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి అవసరం లేదు. ఎవరు చేయవలసిన పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. అయితే ఏమి చేశారయ్యా అంటే, భారతదేశము రష్యాకి సంబంధించి ఒక 20-30 సంవత్సరాలు ఒక బలమైనటువంటి ఫౌండేషన్ అయితే వీళ్ళిద్దరూ వేశారనేది మాత్రం ఇందులో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచాన్ని శాసించే స్థితికి ఈ 2 దేశాలు ఎదగాలనేది, ప్రపంచాన్ని శాసించే స్థితికి భారతదేశం ఎదుగుతుంది. దానికి రష్యా అధ్యక్షులు పూర్తిగా మనకి సపోర్ట్. 1952 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఏనాడు కూడా మనతోటి స్నేహాన్ని కోరుకున్నారు తప్ప మనతోటి ఎలాంటి విరోధాన్ని కోరుకునేటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది రష్యా మాత్రమే. అయితే ఈ రష్యా ఇలాంటివన్నీ, రష్యా అనేక మనకి విపత్తులు సంభవించినప్పుడు, అంటే విపత్తులు అంటారో ఏమంటారో, మనకు కొన్ని ఇబ్బందులు కలిగినప్పుడు, మన పైన యుద్ధాలకు వచ్చినప్పుడు చైనా వాడు కానీ, పాకిస్తాన్ వాడు కానీ వీళ్ళందరూ మన మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనల్ని వీరి సపోర్ట్ పూర్తిగా మనకి అందివ్వటం జరిగింది. ఆ రకంగా వీరు మనతోటి మిత్రత్వంగా కొనసాగుతున్నారు. అదే రకంగా రష్యాకి యుద్ధము జరుగుతున్న కారణంగా వెస్టర్న్ దేశాలన్నీ కూడా అనేక శాంక్షన్లు విధించటము, రష్యా అధ్యక్షుడిని ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయటం అనేది కూడా జరిగింది. కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఏదైతే అమెరికా ఉందో, ఈ అమెరికా ఏదైతే ఉందో, ఈ అమెరికా వాడు నేను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు అనేది ఆడ కుళ్ళి కుతంత్రాలు. భారతదేశంతో స్నేహం చేస్తూ, భారతదేశం నాకు చాలా మిత్ర దేశం అని చెబుతూ మన వెనకాల గోతులు తీసుకుంటూ వచ్చినటువంటి దేశం ఏదన్నా ఉంది అంటే ఖచ్చితంగా అమెరికా వాడు మాత్రమే. ప్రపంచ దేశాలని నాశనం చేయటానికి, టెర్రరిజాన్ని పెంచి పోషించిన దేశం ఏదైనా అంటే అమెరికే. పాకిస్తాన్ వాడు, బొక్కల వాళ్ళు, వీళ్ళు ఎవరు కాదు. వాళ్ళు కూలోళ్ళు, వాళ్ళు జీతగాళ్ళు. వాళ్ళు ఏది చెబితే అది చేయటానికి, వీడేది చెబితే అది చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని చెప్పింది, దానికి ఫండింగ్ ఇచ్చేది అమెరికా వాడు. అమెరికాలో డీప్ స్టేట్ వీళ్ళందరూ కూడా చేసేటువంటి పని ఏంటంటే భారతదేశాన్ని నాశనం చేయాలి, లేదు వీళ్ళు మాట్లాడినటువంటి దేశం దేన్నైనా నాశనం చేయాలి అనేటువంటి పద్ధతిలో వ్యవహరించినటువంటిది మనం చాలా చాలా సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అమెరికా వాడి యొక్క చరిత్ర. అది కాబట్టి ఈ రోజున మనం
రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు అంటాడు, రష్యాతో స్నేహం చేయకూడదు అంటాడు, రష్యాతో ఒప్పందాలు చేయకూడదు అంటాడు, రష్యా దగ్గర ఆయుధాలు కొనకూడదు అంటాడు. వీడెవడు అసలు? ఖచ్చితంగా మన నాయకులు నువ్వెవడవి, ఏమనుకుంటున్నావు నువ్వు, నేను ఎవరితో స్నేహం చేయాలని నువ్వు చెబుతావా? ఇది చెబుతాడా? నేను ఏ రకమైన ఒప్పందాలు చేసుకోవాలో నువ్వు చెబుతావా? నా దేశానికి ఏది అవసరమో అది నేను చేసుకుంటాను, ఏ దేశంతో అవసరమైతే ఆ దేశంతో చేసుకుంటాను అనేది ఈనాడు ఖచ్చితంగా ఒక హెచ్చరికనైతే మన మోదీజీ ట్రంప్కి ఒక హెచ్చరికనైతే జారీ చేశారనేది ఇక్కడ ఖచ్చితంగా కనపడుతుంది. ప్రపంచంలో మొట్టమొదటి నాశనం అయిపోయి దేశం ఏదైనా ఉందంటే అది అమెరికా మాత్రం అనేది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇప్పుడు. భారతదేశం అనేది ఇది ఒక ధర్మభూమి, కర్మభూమిది. దీని మీద ఉమ్మేయాలని చూసి ఆడి ముఖం మీద పడుతుంది అంతే. కాబట్టి మన మీద ఏమీ కూడా ఎవరు ఏ కుట్రలు చేసినప్పటికైనా ఆడే పత్రం అవుతాడు. పోతే భారతదేశంలో ఈనాడు ఆ విషయం అనేది భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటనేది పుతిన్ గారికి బాగా తెలుసు. భారతదేశాన్ని దశాబ్ద కాలంగా పరిపాలన చేస్తున్నటువంటి ఒక నాయకుడు యొక్క శక్తి సామర్థ్యాలు పుతిన్ గారికి బాగా తెలుసు, ట్రంప్కి తెలుసు, ఇంకా అనేక దేశాలకి తెలుసు. అయినప్పటికీ పుతిన్ గారు మోదీ గారంటే ఒక అద్భుతమైనటువంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధం అసలు విడదీయరానటువంటి సంబంధం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఇద్దరు స్నేహితుల మధ్య ప్రపంచంలో భారతదేశం ఒక అగ్రభాగాన్ని నిలబెట్టడానికి ఎంతో సమయం అవసరం కూడా లేదు. ఈ 2-3 సంవత్సరాల్లోనే మనం చాలా స్థాయికి దిగిపోతాం అనేది మాత్రం మర్చిపోకూడదు. అయితే ఒప్పందాలు మాత్రం చాలా కీలకమైన ఒప్పందాలు జరిగినాయి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక్కడ ఈ ఒప్పందాలు ఏవి బయటికి రావాల్సిన అవసరం లేదు. ఈ ఒప్పందాల్లో ఏమొస్తాయి అనేది 2-3 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఏమి మనకి అక్కడి నుంచి ఏమొస్తాయి, ఇక్కడి నుంచి ఏమి వెళ్తాయో అప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇది మాత్రమే మనం చూడాలి. అంతే. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన కలయిక అయితే మాత్రం జరిగింది. ఈ కలయికతోటి ప్రపంచాన్ని శాసించే స్థితికి భారతదేశం ఎదుగుతుంది. అందుకు మన మిత్రుడైనటువంటి రష్యా, ఇండియా ఎప్పుడు కూడా విడదీయరానేటువంటి బంధము, దీన్ని ఎవరూ ఏమీ చేయలేరు అనేది ఈ ఇద్దరు కూడా ప్రపంచానికి ఒక హెచ్చరికగా మాత్రం ఇచ్చారనేది ఇక్కడ తెలుస్తుంది. అది చెప్పారు మీడియా ముందర. భారతదేశం ఆయిల్ కొంటుందని చెప్పేసి టారిఫ్లు విధిస్తుంది అమెరికా. ఎందుచేత? అమెరికా వాళ్ళు మా దగ్గర కొంటున్నారు, చైనా వాడు మా దగ్గర కొంటున్నాడు, లేక ఇంకా చాలా దేశాలు మా దగ్గర కొంటున్నాయి. కొనేటప్పుడు మరి భారతదేశం కొంటే ఏంటి బాధ? భారతదేశం ఎందుకు కొనకూడదు అనేది వారు మీడియా ముందర అడగటం అనేది, మీడియా ముందర ఆయన చెప్పడం అనేది జరిగింది. ఎందుకు కొనకూడదు అని ట్రంప్కి ప్రశ్నించడం జరిగింది. ఇకపోతే రెండోది, మేమిద్దరము భారత్ ఎప్పుడు మాకు మిత్రత్వ దేశమే, మా యొక్క మిత్రత్వం ఎవరికి మేము శత్రుత్వం కాదు, ఖచ్చితంగా మా మిత్రత్వం మాకు ఉంటుంది, మా యొక్క దేశాల యొక్క మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఎప్పుడు కొనసాగుతాయని చెప్పేసి చెప్పటం కానివ్వండి. అదే రకంగా వారు అనేక విషయాల మీద వారు మాత్రమే కొన్ని విషయాలు క్లుప్తంగా మాత్రమే మీడియా ముందర వారు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశం ఒక అద్భుతంగా జరిగింది. ఒక అండర్ గ్రౌండ్ డీల్ కింద జరిగింది. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే అంతేకాదు భారతదేశానికి రష్యాకి మాత్రం కీలకమైన నిర్ణయాలు జరిగినాయి, కీలకమైన ఒప్పందాలు జరిగినాయి. అది కాబట్టి దీని మీద మనం ఖచ్చితంగా మంచి పరిణామం అని, మంచి రోజులు మనకు రాబోతున్నాయని, మనకు ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇప్పుడు భారతదేశం అంటే ఎక్కడో ఉన్నదనే చిన్న చూపు చూసి మనలో బానిస దేశంగా చూసినటువంటి వాళ్ళు ఈ అనేక రకాలైన ప్రపంచంలో ఇప్పుడు కూడా
కానీ ఈరోజు భారతదేశంతో స్నేహస్తం కావాలని పరుగులు తీస్తున్నటువంటి అనేక దేశాలు. దీనికి కారణం నరేంద్ర మోదీజీ, స్వామి వివేకానంద లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈయన ఏదైతే రష్యా అధ్యక్షుల వారికి ఈయన ఇచ్చినటువంటి బహుమతి ఏమిటి? రష్యా భాషలో అనువదించినటువంటి భగవద్గీతను ప్రజెంటేషన్కి ఇచ్చారు. మీరు గమనించుకోండి. అంటే నా ధర్మం అంతే తప్ప ధర్మానికి ఆ దేశ సంస్కృతిని సాంప్రదాయాలని ఎక్కడ దెబ్బ తగలకుండా సరైనటువంటి పద్ధతుల్లో ఆయన అడుగులు వేశారనేది ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని మిత్రులారా, ఆలోచించండి. మనకి ఎప్పటికీ ఆయురారోగ్యాలతోటి ఇంకా 10 సంవత్సరాల పాటు మోదీజీయే మనకు ప్రధానమంత్రిగా ఉండాలనేది మనం అందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అటువంటి నేతకి ఆ పరమేశ్వరుడు శక్తిని ఇవ్వాలని మనం అందరూ ప్రార్థిస్తామని చెప్పి ప్రార్థిద్దాం. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.